హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బగ్ లైఫ్ సైకిల్ గురించి తెలుసుకుందాము. సో బగ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, సో బగ్ లైఫ్ సైకిల్లో ఎన్ని స్టేట్స్ ఉంటాయి, సో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో బగ్ లైఫ్ సైకిల్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తారు, సో దీనికి సంబంధించిన బగ్ ట్రాకింగ్ టూల్స్ ఏమున్నాయి, సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో చూద్దాము. సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది బగ్ లైఫ్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్నాను. సో అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఈ డిఫెక్ట్స్ లైఫ్ సైకిల్కి సంబంధించిన డెఫినేషన్ చూద్దాము. సో డిఫెక్ట్ అంటున్నాను, బగ్ అంటున్నాను, సో రెండు ఒకటే. కావాలంటే ఈ డెఫినేషన్లో చూడండి. ది డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఆల్సో నోన్ యాజ్ ద బగ్ లైఫ్ సైకిల్ ఈజ్ అ సైకిల్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫ్రమ్ విచ్ ఇస్ గోస్ త్రూ కవరింగ్ ద డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇట్ ఇస్ ఎంటైర్ లైఫ్. సో ఇది డెఫినేషన్లో కూడా మనకు చెప్తున్నారు. సో బగ్ అన్న డిఫెక్ట్ అన్న రెండు ఒకటే. సో ఈ లైఫ్ సైకిల్ అనేది మనకు ఒక బగ్ని క్రియేట్ చేసినప్పుడు ఏ లైఫ్ సైకిల్ని ఫాలో అవుతాము, సో దీంట్లో స్టార్టింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎండింగ్ ఏంటి, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో అయితే చేశాను. సో అంతేకాకుండా మనకి డిఫరెంట్ స్టేట్స్ అయితే ఉంటాయి. సో డెఫినేషన్లో కూడా మనకి ఎంటైర్ లైఫ్, ఒక బగ్ అనేది ఎంటర్ లైఫ్లో ఎన్ని స్టేట్స్ ఉంటాయి అది కూడా మెన్షన్ చేసినారు. ఒక బగ్ లైఫ్లో మనకి ఏంటంటే ఫస్ట్ న్యూ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది, అసైన్డ్, ఫిక్స్, రీఓపెన్ అండ్ క్లోజ్డ్. సో ఇలాంటి స్టేట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ స్టేట్స్ని ఏ విధంగా ఫాలో అవుతారు, సో దీనికి సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చూద్దాం. సో ఇందులో నేనైతే డయాగ్రామ్ అయితే మెన్షన్ చేసినాను. సో ఈ డయాగ్రామ్ని వన్ బై వన్ లైక్ స్టేట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఫస్ట్ మీకు బగ్ అంటే ఐడియా ఉంది కదా. బగ్ అంటే ఏం లేదండి, ఇష్యూ. అంటే ఒక సాఫ్ట్వేర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం ఫిక్స్ చేయించుకోవడానికి సో రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేస్తాము. సో అసైన్ చేసే ప్రాసెస్ని బగ్ లైఫ్ సైకిల్ అంటారు. సో బగ్ అంటే ఒక మిస్టేక్ లేదా ఒక ప్రాబ్లము. సో మన సాఫ్ట్వేర్లో ప్రోగ్రాంలో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే సో ఆ ప్రాబ్లమ్ని మనం ఏమంటామంటే డిఫెక్ట్ అన్న, బగ్ అన్న అనొచ్చు, ఇష్యూ కూడా అనొచ్చు. సో ఇది జనరల్గా మనం యూస్ చేసే వర్డ్. సో ఇంకా మనం డయాగ్రామ్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, న్యూ ఓపెన్ అని ఉంది, అది ఫస్ట్ స్టేట్. సో టీఈ అంటే ఏంటంటే టెస్ట్ ఇంజనీర్ అని. సో టెస్ట్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో సో ఆ ప్రాబ్లమ్ని ఫైండ్ చేసి సో దాన్ని రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేయడం తన రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్ ఏముంది, న్యూ ఉంది. న్యూ అన్న ఓపెన్ అన్న రెండు ఉంటాయి స్టేట్స్. సో మనం ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు న్యూ ఉంటుంది. సో అలాగే వాళ్ళకి అసైన్ అయిన తర్వాత వాళ్ళకి ఓపెన్ స్టేట్లో కనిపిస్తుంది. సో ఫస్ట్ న్యూ ఆర్ ఓపెన్. సో నెక్స్ట్ అసైన్డ్. సో అసైన్డ్ స్టేట్ ఏంటి, సో మనం ఎవరికి అసైన్ చేయాలి, సో రెస్పెక్టివ్ డెవలపర్కి మనం అసైన్ చేయాలి. సో ఫస్ట్ ఇందులో అసైన్మెంట్లో కూడా ఏముంటుందంటే సో మనకి కొందరికి డెవలపర్ నేమ్ తెలిసి ఉంటుంది. సో రెస్పెక్ట్ డెవలపర్కి మనం డైరెక్ట్గా అసైన్ చేసేస్తాము. కొందరికి తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఆ డెవలపర్ టీంలో ఎవరైతే హెడ్ ఉన్నారో టీమ్ లీడ్ కానీ లేదా డెవలపర్ మేనేజర్ ఉంటారు కదా, డెవలప్మెంట్ టీమ్కి మేనేజర్ ఉంటారు కదా, వాళ్ళకి అసైన్ చేసిన వాళ్ళు వాళ్ళ డెవలపర్ వాళ్ళ టీంలో వాళ్ళకి అసైన్ చేసుకుంటారు. సో ఫస్ట్ మనం ఒకరికి అసైన్ చేయడానికి ఫస్ట్ మనం చూస్ చేసుకోవాలి. అసైన్ చేసుకున్న తర్వాత సో మీరు ఎవరికైతే అసైన్ చేసి ఉంటారో సో వాళ్ళకి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వెళ్ళడం కానీ, అలాగే వాళ్ళు డైలీ చెక్ చేస్తూ ఉంటారు. సో కొత్త ఇష్యూస్ ఏమైనా వచ్చాయా, సో వర్క్ చేయాలా వాటి మీద అనేది వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఆ ఇష్యూని పిక్ చేసుకొని సో దాని యొక్క స్టేట్ని వర్కింగ్ అని చెప్పడం, లేదంటే ఇన్ ప్రోగ్రెస్ అనే స్టేట్ని చేంజ్ చేసుకొని సో వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిక్స్ చేసిన తర్వాత మనకి స్టేట్ చేంజ్ చేస్తారు, ఫిక్స్డ్ అని చెప్పేసి. ఫిక్స్డ్ అని చేంజ్ చేయగానే ఆటోమేటిక్గా ఎవరైతే రైస్ చేసి ఉంటారో, అంటే మనం టెస్టర్ కదా, సో మనం రైస్ చేసాం కాబట్టి మనకు మళ్ళీ అది రివర్ట్ బ్యాక్ వచ్చేస్తుంది. సో మన దగ్గరకు వచ్చేస్తుంది మళ్ళీ. సో అది ఫిక్స్డ్ అనే స్టేట్లో మనకు వస్తుంది ఆటోమేటిక్గా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ట్రాక్ చేస్తూ ఉంటాం. సో మనం రైస్ చేసిన ఇష్యూ యొక్క స్టేట్ ఏ విధంగా ఉంది, ఇన్ ప్రోగ్రెస్లో ఉందా, లేదు స్టిల్ ఓపెన్లో ఉందా, లేకపోతే ఫిక్స్ అయిపోయిందా. సో ఇది మన రెస్పాన్సిబిలిటీ, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మన ఇష్యూ, మనం రైస్ చేసిన ఇష్యూ ఏ స్టేట్లో ఉంది, సో ఫిక్స్ చేశారా లేదా, లేదంటే డిలే అవుతుందా. డిలే అయినప్పుడు మనం పింగ్ చేయడం కానీ, లేదంటే దాంట్లో కామెంట్ పెట్టడం కానీ, వీ నీడ్ దిస్ ఫిక్స్, ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్, లేకపోతే డూ యూ హ్యావ్ ఎనీ అప్డేట్ రిగార్డింగ్ దిస్ ఇష్యూ అని చెప్పేసి సమ్ కామెంట్స్ రూపంలో మనం వాళ్ళకి రిప్లై ఇవ్వాలి బగ్లో. సో ఆఫ్టర్ దట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత మనకు వస్తుంది కదా, వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టేట్ ఏముంది, రీటెస్ట్ చేయాలి. సో సేమ్ మనం అంతకుముందు ఏవైతే స్టెప్స్ ఫాలో అయ్యామో సేమ్ స్టెప్స్ ఫాలో అయ్యి ఆ ఫిక్స్ని వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత అది వర్కింగ్ ఫైన్ అనుకోండి, సో మీరు ఏదైతే రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రిజల్ట్స్ మీకు వచ్చాయనుకోండి, మీరు క్లోజ్ అనే స్టేట్ చేంజ్ చేస్తారు. క్లోజ్ అని చెప్పేసి స్టేట్ చేసేసి, అంటే లైక్ స్టేట్ చేంజ్ చేసేసి మీ కామెంట్స్ని అప్డేట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. లేదు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్స్ అది రావట్లేదు, మళ్ళీ ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయి, లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్
ఇష్యూస్ మళ్ళీ వస్తున్నాయి అనుకోండి, అక్కడ మళ్ళీ స్టేట్ చేంజ్ చేసి రీఓపెన్ పెట్టేస్తారు. సో రీఓపెన్ అని పెట్టేసి సేవ్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఇష్యూ అనేది మళ్ళీ డెవలపర్ టీమ్ క్యూలోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఈ స్టేట్స్ని 1 by 1 చెక్ చేసుకుంటూ స్టేట్ చేంజ్ చేసుకుంటూ వస్తారు. సో ఈ విధంగా బగ్ లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్గా ఈ విధంగా క్లోజ్ అవుతుంది. సో ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. సో మనం మామూలుగా ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ చేస్తామంటే బగ్ ట్రాకింగ్ టూల్. సో మార్నింగ్ ఇంకో వీడియో చేశాను. సో దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను బగ్ ట్రాకింగ్ టూల్ గురించి. సో జనరల్గా బగ్ ట్రాకింగ్ టూల్ అంటే ఏం లేదండి. సో మనం ఏదైనా ఇష్యూ క్రియేట్ చేయాలన్నా, క్లోజ్ చేయాలన్నా, రీఓపెన్ చేయాలన్నా మొత్తం ఈ టూల్లో యూస్ చేస్తాము. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, లైక్ జీరా, బగ్జిల్లా, టీఎఫ్ఎస్ ఇలాంటి టూల్స్ అయితే ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ద కంపెనీ, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టూల్ని యూస్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ ఒక బ్రౌజర్లో మనకి యూఆర్ఎల్ ఉంటుంది కదా, సో యూఆర్ఎల్ యాక్సెస్ చేసుకొని ఒక అప్లికేషన్ అంతే, టూల్ అంటే సపరేట్గా మనం యాప్ ఇన్స్టాల్ చేయడం లేదా సాఫ్ట్వేర్ అని ఏం లేదు. జస్ట్ యూఆర్ఎల్ యాక్సెస్ చేసుకొని మన క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటాయో, మన అఫీషియల్ మెయిల్ ఉంటుంది కదా, సో దాంతో లాగిన్ అయ్యి మనకి అందులో మొత్తము మన యొక్క బగ్ లైఫ్ సైకిల్ మొత్తం, లైక్ మనకి ఏవైతే కొత్త ఇష్యూస్ అయితే ఉన్నాయో, మనం ఏదైతే వర్క్ చేసామో, అలాగే ఫిక్స్ చేసామో, క్లోజ్ చేసామో, దాని యొక్క ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన బగ్ ట్రాకింగ్ టూల్ అయితే ఉంటుంది. సో మీకైతే ఏవైతే కొత్త ఇష్యూస్ మీరు ఫిక్స్ చేసి ఉంటారు కదా, టెస్ట్ చేసి ఉంటారు కదా, వాటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. మనకు ఎప్పుడైనా మనం మానిటర్ చేసుకోవచ్చు, మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా బగ్ ట్రాకింగ్ టూల్ యూస్ చేసి మనం బగ్స్ని క్రియేట్ చేయడం కానీ, క్లోజ్ చేయడం కానీ చేస్తాము. దీంతో పాటు మనకి ఇంకొన్ని అదర్ స్టేట్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా చూద్దాము. అవి కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో అవేంటంటే, ఇందులో ఫస్ట్ వన్ వచ్చి ఇన్వాలిడ్ ఆర్ రిజెక్టెడ్, నెక్స్ట్ వన్ డూప్లికేట్, నెక్స్ట్ వన్ పోస్ట్ పోన్ ఆర్ డిఫర్డ్, నెక్స్ట్ వన్ కెనాట్ ఫిక్స్, నెక్స్ట్ వన్ నాట్ రీప్రొడ్యూసిబుల్, నెక్స్ట్ వన్ వచ్చి ఆర్ఎఫ్ఈ అంటే రిక్వెస్టర్ ఎన్హాన్స్మెంట్. సో ఇది లైక్ అదర్ స్టేట్స్ వచ్చి ఉన్నాయి. సో ఓవరాల్గా బేసిక్గా మనకి మన యొక్క లైక్ మనం ఓపెన్ చేసిన ఇష్యూ ప్రాపర్గా, సింపుల్గా, లైక్ స్మూత్గా ఫిక్స్ అయిపోయింది అనుకోండి, 5 స్టేట్స్లో అయితే అయిపోతుంది. లేదనుకోండి అలా లైక్ అది ప్రాపర్గా ఫిక్స్ అవ్వకుండా ఇంకేమైనా వేరే ఇష్యూస్ దానివల్ల రావడము, లేకపోతే మనం ఇన్వాలిడ్ ఇష్యూని క్రియేట్ చేయడము, సో ఇలాంటి ప్రాసెస్ అయితే మనం ఫాలో అయితే, సో ఇలాంటి స్టేట్స్లో కూడా మన బగ్ అనేది, ఈ లైఫ్ సైకిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్స్ అయితే 1 by 1 ఇచ్చుకుంటూ వస్తాను. సో ఫస్ట్ ఇన్వాలిడ్ ఆర్ రిజెక్టెడ్. సో ఈ స్టేట్ ఎప్పుడు ఇస్తారంటే డెవలప్మెంట్ టీము, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఏం చేస్తారు, సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, సో కస్టమర్ నుంచి కానీ క్లయింట్ నుంచి కానీ మనకి ఏదైతే రిక్వైర్మెంట్ వచ్చిందో, సో దాన్ని బేస్ చేసుకొని మన సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం కూడా టెస్టింగ్ చేయాలి. సో ఎలా పడితే అలా చేయడము, సో మనం ఓన్గా రిక్వైర్మెంట్ యాడ్ చేయడము ఇలాంటివి అయితే చేయకూడదు. అందువల్ల సో రిక్వైర్మెంట్ని ఫస్ట్ అర్థం చేసుకుని టెస్టింగ్ అయితే స్టార్ట్ చేయాలి. సో మన డెవలపర్ కూడా ఇష్యూస్ని ఎలా ఫిక్స్ చేస్తారంటే, సో అది ప్రాపర్గా, సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వల్ల ఫాలో అయినా కూడా మనకి ఇష్యూస్ వచ్చాయనుకోండి, అలాంటి ఇష్యూస్ మాత్రమే వాళ్ళు ఫిక్స్ చేస్తారు, ఏవో పడితే అవి చేయరు. సో దానికి సంబంధించిన ఒక లైక్ డాక్యుమెంట్ని మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ని ఇన్వాలిడ్ చేయడము లేదా రిజెక్ట్ చేయడము, సో ఇలాంటి స్టేట్ చేంజ్ చేసి, సో మనకి డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవంతా రిక్వైర్మెంట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, మీరు రైజ్ చేసిన ఇష్యూ అయితే ఈ విధంగా ఉంది, సో అందువల్ల మేము రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మన కామెంట్స్ రూపంలో అయితే వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో నెక్స్ట్ వన్ డూప్లికేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూని నేను ఫైల్ చేశాను, సేమ్ ఇష్యూని ఇంకో అతను ఫైల్ చేశారనుకోండి, సో అప్పుడు ఏంది, సేమ్ ఇష్యూని ఇద్దరు రైజ్ చేశారు. సో ఫస్ట్ ఎవరైతే రైజ్ చేసి ఉంటారో సో వాళ్ళ ఇష్యూని ఫిక్స్ చేస్తారు, నెక్స్ట్ ఇంకో అతనికి సెకండ్ టైం రైజ్ చేసి ఉంటారు కదా అదే ఇష్యూని, సో వాళ్ళకి డూప్లికేట్ అని పెట్టేసి కామెంట్స్ రూపంలో మనం ఏదైతే బగ్ని క్రియేట్ చేసి ఉంటాం కదా, సో యూనిక్గా ఐడి క్రియేట్ అవుతుంది. ఆ ఐడిని వాళ్ళకి ఆ బగ్లో అప్డేట్ చేసి, సో ఆల్రెడీ సమ్వన్ క్రియేటెడ్ ఫర్ దిస్ ఇష్యూ అని చెప్పేసి వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో నెక్స్ట్ వన్ పోస్ట్ పోన్ ఆర్ డిఫర్డ్. సో పోస్ట్ పోన్ అంటే లైక్ ఒక ఇష్యూని ఫైల్ చేసాము, సో రిలీజ్ దగ్గరలో ఉంది, సో మళ్ళీ ఫిక్స్ చేస్తే ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, సో పర్లేదు నెక్స్ట్ అప్డేట్లో కానీ నెక్స్ట్ రిలీజ్లో కానీ ఈ ఇష్యూని ఫిక్స్ చేస్తామని చెప్పేసి సో డిస్కషన్ జరుగుతుంది. క్యూఏ మేనేజర్కి లేదా క్యూఏ టీమ్కి, టీమ్ లీడ్కి, డెవలపర్స్కి, రెస్పెక్టెడ్ డెవలపర్స్కి డిస్కషన్ జరిగి సో ఈ స్టేట్ని చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. డెఫర్డ్ అన్నా సో సేమ్ అలాగే, సో ఆల్రెడీ ఈ ఇష్యూ గురించి మాకు తెలుసు, సో మనం నెక్స్ట్ టైంలో ఫిక్స్ చేస్తామని చెప్పేసి డెఫర్డ్ అని అప్డేట్ చేస్తారు. కెనాట్ ఫిక్స్ అంటే లైక్
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇష్యూస్ రైస్ చేసామనుకోండి, సో మన రిలీజ్కి దగ్గరగా ఉంది, లైక్ ఈ ఇష్యూ వల్ల ఎలాంటి ఫంక్షనాలిటీకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మేము ఈ టైంలో దీన్ని ఫిక్స్ చేయలేమని చెప్పేసి ఒక స్టేట్ చేంజ్ చేస్తారు. సో ఆ ఇష్యూస్ని బ్యాక్లాగ్ కింద మెయింటైన్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా మళ్ళీ ఏమైనా కస్టమర్ అడిగినా కూడా లైక్ ఇలాంటి ఇష్యూ ఉన్నాయి, సో దీన్ని ఫిక్స్ చేయండి అంటే అలాంటి టైంలో దాన్ని పిక్ చేసుకుని మళ్ళీ ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మళ్ళీ డిస్కషన్ అయితే కంపల్సరీగా జరుగుతుంది. ఎందుకంటే బ్యాక్లాగ్లో ఉన్న ఇష్యూస్ కూడా మీద వర్క్ చేస్తారు డెవలపర్స్. వన్స్ రీసైకిల్ అంటే రిలీజ్ సైకిల్ అంతా అయిపోయిన తర్వాత దాని మీద వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాంటి ఇష్యూస్ని వాళ్ళు కెనాట్ ఫిక్స్ అని చెప్పేసి స్టేట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ నాట్ రీప్రొడ్యూసిబుల్. సో జనరల్గా మనము ఇష్యూని రైస్ చేస్తాం. రైస్ చేసిన తర్వాత సో సేమ్ ఇష్యూని వాళ్ళు కూడా రీటెస్ట్ చేసి సో ఫైల్ చేస్తారు. లైక్ ఇష్యూ నిజంగా వస్తుందా రావట్లేదా అని చెప్పి వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు. సో వాళ్ళ సిస్టంలో కూడా ఆ ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ఫిక్స్ మీద వర్క్ చేసి ఆ కోడ్ రాసి దాన్ని ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మళ్ళీ వాళ్ళకి రాలేదనుకోండి ఆ ఇష్యూ, సో మనకి ఏం చేస్తారు, స్టేట్ చేంజ్ చేసేసి నాట్ రీప్రొడ్యూసిబుల్ అంటే నాకు ఇష్యూ రావట్లేదు నీకే వస్తుంది, ఒకసారి మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ చెప్పని చెప్పేసి మాకు పంపిస్తారు. సో మళ్ళీ మనం ఏం చేస్తాము, మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ మనకు వచ్చింది అనుకోండి, సో మనం ఏం చేస్తామంటే ఇలాంటి స్టెప్స్ ఫాలో అయితే కంపల్సరీగా ఇష్యూ వస్తుందని చెప్పేసి మళ్ళీ మనం ఆ బగ్లో అప్డేట్ చేసి డిస్క్రిప్షన్లో అప్డేట్ చేసేసి మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది, అంటే రీఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ స్టేట్ని ఫాలో అవ్వడం చేస్తారు. సో నెక్స్ట్ రిక్వెస్ట్ ఫర్ ఎన్హాన్స్మెంట్. సో రిక్వెస్ట్ ఎన్హాన్స్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సజెస్ట్ ఇవ్వడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బటన్స్ ఉన్నాయి, డ్రాప్ డౌన్ బటన్స్. సో ఈ బటన్ ఇక్కడ కాకుండా వేరే ప్లేస్లో ఉంటే ఇంకా బాగుంటుంది, లేదంటే ఇంకో వేరే బటన్ లేదా డ్రాప్ డౌన్ బటన్స్ యాడ్ చేయడము, సో మనం సజెస్ట్ ఇవ్వడం. సో ఇలాంటివి ఎన్హాన్స్మెంట్స్ మనం ఇవ్వచ్చు. సో దానికి మనం క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తాము, న్యూ ఓపెన్ ఇష్యూ అలా కాకుండా ఎన్హాన్స్మెంట్ అనే ట్యాగ్ ఉంటుంది. సో ఆ ట్యాగ్ని ఇచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇష్యూస్ అన్ని ఎన్హాన్స్మెంట్ కింద వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైనా ఫ్రీ టైంలో కానీ లైక్ రిలీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఇస్తాం కదా మనం కస్టమర్కి, సో మెయిన్ రిలీజ్ తర్వాత అప్డేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలాంటి టైంలో ఎన్హాన్స్మెంట్స్ ఇష్యూస్ అయితే ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన డిస్కషన్ని మనకు ప్రొడక్ట్ మేనేజర్తో కానీ టీమ్ లీడ్తో పెట్టుకొని సో మనం ఈ ఇష్యూస్ని కూడా డెవలపర్స్ దగ్గర డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ని ఇలాంటి ఇష్యూ అనకూడదు, సో ఏదో ఒక ఎన్హాన్స్మెంట్ అంతే. సో ఎన్హాన్స్మెంట్ వాటిని కూడా మనము ట్రాక్ చేయడము, అలాగే వాళ్ళ ద్వారా వర్క్ చేయడము, సో ఇలాంటివి అయితే ప్రాసెస్ అయితే ఫాలో అవుతాము. సో ఈ విధంగా మనం బగ్ లైఫ్ సైకిల్లో ఈ విధంగా డిఫరెంట్ స్టేట్స్ని అయితే ఫాలో అవుతాము. అలాగే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా బగ్ లైఫ్ సైకిల్ గురించి పూర్తిగా తెలుసుకోండి. సో ఎందుకు ఎలాంటి స్టేట్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు, సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని కూడా చూసుకోండి. సో చాలా యూజ్ అయితే అవుతుంది. సో అలాగే డెవలపర్ కానీ ఆటోమేషన్ టెస్టర్ కానీ లైక్ నార్మల్ మాన్యువల్ టెస్టర్ కానీ ఎవరికైనా బగ్ లైఫ్ సైకిల్ అనేది కామన్. సో మనం ఏ కంపెనీలో అయినా సరే ఇలాంటి ప్రాసెస్ని అయితే మనం ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సో జనరల్గా మనం ఇంకోటి నేను చెప్పడం మిస్ అయిపోయాను. సో మనం అసైన్ చేస్తాం కదా, సో ఒక బగ్ క్రియేట్ చేసిన తర్వాత అసైన్ చేయడం అనేది ఎవరికి అసైన్ చేస్తాము, సో జనరల్గా డౌట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ ఇష్యూ వచ్చింది, సో నాకు అతను ఎవరో డెవలపర్ తెలియదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఎవరైతే ఆ డెవలప్మెంట్ టీమ్కి మేనేజర్గా ఉన్నారో సో వాళ్ళకి మనం అసైన్ చేసేసి డైరెక్ట్గా అసైన్ చేసిన తర్వాత ఆ డెవలపర్ మేనేజర్ ఏం చేస్తారంటే వాళ్ళ టీంలో ఎవరైతే దీని మీద వర్క్ చేశారో వాళ్ళకి తను అసైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం డెవలప్మెంట్ టీమ్ లీడ్ కానీ లేదా డెవలప్మెంట్ మేనేజర్ కానీ అసైన్ చేస్తే మనము మన యొక్క బగ్ ఫిక్స్ని వాళ్ళు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి సేమ్ ప్రాసెస్ లైక్ బగ్స్ లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉందో అది ఫాలో అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం బగ్ లైఫ్ సైకిల్ గురించి చెప్పుకోవచ్చు. సో ఇంకేమైనా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కన్ఫామ్గా లైక్ కామెంట్స్ రూపంలో అయితే చెప్పండి. ఇంకేమైనా సజెషన్ చేయడం ఉన్నా ఇలాంటివి ఎప్పుడైనా సరే వెల్కమ్. మీరు కామెంట్ చేయొచ్చు, సజెస్ట్ చేయొచ్చు. ఇంకేమైనా టాపిక్స్ ఏమైనా కావాలన్నా కవర్ చేయకపోయినా సో వాటి గురించి కూడా అప్డేట్ చేయండి, నేను దాని మీద వర్క్ చేస్తాను. అలాగే మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తాను. మీకు నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సజెస్ట్ చేయండి, సో వాళ్ళు కూడా యూజ్ అవుతుంది కదా. సో అలా థింక్ చేయండి. సో అంతమించి ఇంకేం లేదు. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.